అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ డివోషనల్ ఛానల్. ఈరోజు మనం మొబైల్ వాడకంలో మనం చేసే పొరపాట్లు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మొబైల్ బ్యాటరీ 20% కన్నా ఎక్కువ మెయింటెనెన్స్ చేయాలి. అంతకన్నా తక్కువగా ఉండకూడదు. 20% కన్నా తక్కువగా ఉన్నట్లయితే మొబైల్ బ్యాటరీ అనేది పాడైపోతుంది. మొబైల్లో క్లీన్ మాస్టర్, రామ్ క్లీనర్, రామ్ బూస్టర్ లాంటి యాప్స్ని డౌన్లోడ్ చేయకండి. వీటి వల్ల మనకు నష్టం తప్ప లాభం ఏమీ ఉండదు. ఈ యాప్ ఒకటి మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ యాప్ మరలా ఇంకొక యాప్ని డౌన్లోడ్ చేయమంటుంది. ఇలా మనం కొన్ని యాప్స్ని ఇన్స్టాలేషన్ చేస్తాము. ఇవి ర్యామ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. మీ మొబైల్ని ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మీరు కొన్ని సెక్యూరిటీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాప్ లాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత సెట్టింగ్స్, ప్లే స్టోర్, బ్రౌజర్, సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటికీ మీరు లాక్ చేసుకోవాలి. మన ఫోన్కి మనం లాక్ చేసుకున్న కూడా కొంతమంది హ్యాకర్స్ బ్రౌజర్స్ నుంచి కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసి వాటి ద్వారా అన్లాక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం బ్రౌజర్కి కూడా లాక్ వేసుకోవడం వలన వాళ్ళు ఎటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోలేరు. బ్యాటరీ డ్యామేజ్ అవ్వడం వలన ఫోన్ పేలిపోతుంది. బ్యాటరీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ని జాగ్రత్త చూసుకోవాలి. పైనుంచి పడిపోవడం వలన బ్యాటరీ ఎక్స్టర్నల్ డ్యామేజ్ అవుతుంది. డిఫెక్టివ్ ఛార్జ్తో ఛార్జింగ్ పెట్టకూడదు. దీని వలన ఫోన్ పేలిపోతుంది. ఫోన్తో పాటు వచ్చిన ఛార్జర్తో మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. ఒకవేళ అది పాడైపోతే మరలా అదే కంపెనీ ఛార్జర్ తెచ్చుకొని వాడుకోవాలి. గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు అస్తమానం ఫోన్తో ఆడకుండా కాస్త గ్యాప్ ఇచ్చి వాడుకోవడం మంచిది. లేదంటే కొన్ని సమయాలలో ఫోన్ బాగా హీట్ ఎక్కి ఫోన్ పేలిపోవచ్చు. కొన్ని సమయాలలో వీడియో తీసేటప్పుడు, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఫోన్ వేడెక్కుతూ ఉంటుంది. ఆ సమయంలో కాస్త ఆగి ఫోన్ కూల్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకోవచ్చు. లేదంటే పేలుడు సంభవించవచ్చు. అలాగే హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు లో సిగ్నల్ ఉన్నప్పుడు ఫోన్ బాగా వేడెక్కుతుంది. అలాంటి సమయాలలో హాట్స్పాట్ ఆఫ్ చేసి కాసేపు ఫోన్ చల్లబడిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది మొబైల్లో చాలా యాప్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. మీ ఫోన్లో ఎంత తక్కువ యాప్స్ ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఏదో ఒక యాప్ మిస్బిహేవ్ చేస్తుందంటే మీ ఫోన్ అంతా పాడైపోతుంది. అప్పుడప్పుడు ఫోన్ని రీసెట్ చేస్తూ ఉండండి. దీని వలన అనవసరమైన డేటా అంతా పోయి మీ ఫోన్ మళ్ళీ కొత్తగా ఉంటుంది. ఫోన్ బ్యాక్ సైడ్ కరెన్సీ నోట్లు పెట్టి ఫోన్ వాడుతూ ఉంటారు. కరెన్సీ నోటు పేపర్ లాగా ఉండడం కాకుండా కొంచెం థిక్గా ఉంటుంది. కరెన్సీ నోటు మీద ఉన్న పెయింట్ వల్ల టెంపరేచర్ బయటకు పోకుండా ఆగిపోతుంది. దీనితో ఫోన్ వేడెక్కి బ్యాటరీ పేలిపోయే అవకాశం ఉంది. అలాగే టైట్గా ఉన్న పోచులు వేయకూడదు. టైట్గా ఉన్న పోచులు వేయడం వలన హీట్ బయటికి పోకుండా ఆగిపోతుంది. దాని ద్వారా బ్యాటరీ బాగా వేడెక్కి ఫోన్ పేలిపోతుంది. అలాగే ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడకూడదు. అలాగే ఫోన్లను మాటికి కింద పడేస్తూ ఉండకూడదు. కింద పడడం వలన బ్యాటరీ డ్యామేజ్ జరగవచ్చు. దీని వలన కూడా పేలుడు సంభవించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి బయటికి వెళ్ళాలి అనే హడావిడిలో స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఆ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండడం వలన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ వైర్ని నోట్లో పెట్టుకుంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అందుకోసమే దయచేసి 1-2 సార్లు స్విచ్ ఆఫ్ అయ్యిందా లేదా, చేసామా లేదా అని చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.